హాయ్ ఫ్రెండ్స్, ఇందిరా క్రియేషన్కు స్వాగతం అండి. మనం ఈ విషయం కట్ వర్క్ రైట్ సైడ్ అయిపోయిందండి. ఈ రైట్ సైడ్ అయిపోయినాక మనం ఎట్లా జాయిన్ చేసుకోవాలి మిడిల్ అనేది మీకు చూపిస్తా. ఈ కట్ వర్క్ అనేది లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, మిడిల్ ఒకటి వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి నేను రైట్ సైడ్ వేసిన, మిడిల్ ఎట్లా జాయిన్ చేయాలనేది కూడా చూపిస్తా. మనకి రైట్ సైడ్ అయిపోయింది కదండి. ఇక్కడ వచ్చేసి ఈ జాయింట్ ఉంది చూసిరా, ఇది కనిపిస్తుందా మీకు? ఈ జాయింట్ అనేది ఈ రైట్ సైడ్కు కలపాలి. కలిపితే మనకు ఇది అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఈ జాయింట్ను మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా కలుపుకోవాలండి. ఫస్ట్ మనం రైట్ సైడ్ వేసినాం కదండి. వేసిన తర్వాత చూడండి, ఇది ఈ జాయింట్ వచ్చి ఇక్కడ కలపాలి. అప్పుడు లెఫ్ట్ రైట్ జాయింట్ 3 అయితేనే మనకు నెక్ అయిపోతుందండి. చూడండి, నేను ఇక్కడ స్టార్ట్ చేసిన, కలుస్తుందా లేదా అనేది అర్థం కావట్లేదు, చూస్తానా మీకు మళ్ళీ చెప్తా ఒకసారి. ఇక్కడ స్టార్ట్ చేసి మనం కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ కలుస్తుందా లేదా అని చూసుకున్నాం. ఇక్కడ వరకు అయితే ఓకే అనిపించింది. తర్వాతకి మనము ఎట్లా అనేది చూద్దాం ఒకసారి. చూడండి, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, రైట్ సైడ్ జాయింట్ అయిపోయిందండి. మిడిల్లో వేసేసిన. ఇప్పుడు మనము ఇది అయిపోయిన తర్వాత లెఫ్ట్ జాయిన్ చేసుకోవాలండి. కనిపిస్తుంది కదా, రైట్ అయిపోయింది, మిడిల్ అయిపోయింది, లెఫ్ట్ ఇక్కడ కనిపించేదానికి మనము జాయిన్ చేసుకోవాలి. చేసుకున్నట్లయితే నెక్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈ యొక్క లెఫ్ట్ ఎట్లా జాయిన్ చేయాలనేది మీకు చూపిస్తా, ఓకేనా? కరెక్ట్ ఇక్కడ జాయిన్ కావాలి మనకి లెఫ్ట్ అనేది. చూపిస్తాను కదా, చూపిస్తాను మీకు. ఇక్కడ అక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇక్కడ మనకు స్టార్ట్ చేసి అక్కడ రైట్ సైడ్ నుంచి జాయింట్ నుంచి ఇక్కడ వరకు ఇది మిడిల్కి వేసేసినాం. మనం ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ చేసుకున్నట్లయితే నెక్ కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకి లెఫ్ట్ కలిసింది, రైట్ కలిసింది, మధ్యన మిడిల్ది కూడా కలిసిందండి. చూడండి, కనిపిస్తుంది ఓకేనా? ఇట్లా కలవాలి. కలిస్తే మనకు ఓకే. మీకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందిగా తెలుస్తా. మిడిల్ ఎట్లా కలిపినా, ఎక్కడెక్కడ కలపాలి, నెక్ ఎట్లా వచ్చిందని చూస్తా. మనకి కట్ వర్క్ డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇది వచ్చేసి ఇట్లా ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది చూడండి. ఈ రైట్ సైడ్ మార్కింగ్ అవపడేది పైన ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఆపేస్తుంది. ఆపేసిన తర్వాత మనకి రైట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనము మళ్ళీ ఇక్కడ వరకు దీన్ని జాయిన్ చేసేసుకోవాలి. ఈ కరెక్ట్ జాయింట్ కలుస్తుందా లేదా అనేది నేను వీడియోలో చూపించిన కదండి. అట్లా కలుపుకున్నట్లయితే మనకు నెక్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు దీన్ని ఈ జాయింట్ అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ లెఫ్ట్ సైడే వేయాలి, ఓకేనా? ఇట్లా వచ్చేస్తుంది. చూడండి, మీకు జాయింట్ కలిపినట్టు కనిపించదు, కాకపోతే నేను మార్కింగ్ పెట్టినా చూడండి, కనిపిస్తుంది కదా మీకు. అది మనకు జాయింట్ చేసినట్టు అసలు ఏ మాత్రం కూడా కనపడదండి. ఇట్లా కలపాలి, కలిపితే మనకు నెక్ మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. ఇది వచ్చి మనకు ఫ్రంట్, ఇది వచ్చి హ్యాండ్స్ అండి, ఇదొక హ్యాండ్స్ అండి, షార్ట్ హ్యాండ్స్. ఇది వచ్చి ఫ్రంట్, ఇది వచ్చేసి మనకి నెక్ అండి. ఇట్లా వస్తుందండి కట్ వర్క్ డిజైన్ అండి. ఇది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి, దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చూసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? మంచి వీడియోస్తో మీ ముందుంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.